ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాళ కొత్త రెసిపీ చూపిస్తున్నాను. కొత్తదంటే కొత్తది కాదు, అందరూ వండుకునేదే. నా స్టైల్లో ఎలా వండాలో చూపిస్తున్నాను. మటన్ ములక్కాయ కర్రీ. ఏమేమి కావాలంటే మటన్ని శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ములక్కాయ ముక్కలు కూడా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా రెడీగా ఉంచుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండీలో నూనె వేసుకున్నాను. నూనె కాగిపోయింది చూడండి. సరిపడా వేసుకోవాలి. అటు ఎక్కువ వేసుకోకూడదు, అటు తక్కువ వేసుకోకూడదు. నూనె బాగా కాగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే 4-5 వేసుకోవాలి ఫ్రెండ్స్. 1-2 కాకుండా. మసాలా కర్రీ కదా, ఎట్లాగైనా మటన్ కర్రీ. ఇదిగోండి పచ్చిమిర్చి నేను 4-5 కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేగాలి. నాన్ వెజ్లోకి అయితే పచ్చిమిర్చి ఖచ్చితంగా చక్కగా వేగాలి, ప్లస్ ఎక్కువ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి పచ్చిమిర్చిని అయితే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, వేగిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ చక్కగా వేగింది. ఇందులోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవ్వండి ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. వేగిపోయింది. మనం చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చికెన్ ములక్కాయ అయితే ఉల్లిపాయతో పాటే ములక్కాయ వేసేసుకున్నాం కదా, అలా కాకుండా ఈ ములక్కాయ ఇప్పుడు మటన్లో కదా లాస్ట్లో వేసుకోవాలి. విజిల్ పెట్టుకునేటప్పటికి అప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్. ముందు వేసుకున్నామంటే టోప్ అయిపోయి మెత్తగా అయిపోతుంది, ములక్కాయ ముక్కగా కనిపించదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేగడం కాదు ఫ్రెండ్స్, ఉల్లిపాయని నాన్ వెజ్కి అయితే బాగా వేయించుకోవాలి. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే నాన్ వెజ్ అంత టేస్ట్ వస్తుంది మనకి. ఉల్లిపాయతో వేయితే అదే వేయకుండా వేసామంటే పచ్చగా ఉండి టేస్ట్ కూడా మారిపోతుంది. నేనైతే ఉప్పు వేయను, నూనెలోనే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, చక్కగా వేసేసుకున్నాం. దాంట్లో మటన్లో వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయేటట్టు మనం ఉడికించుకోవాలి. మటన్ ఎంత ఎక్కువ ఉడికించుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం. చూసారా, వాటర్ ఏమీ లేకుండా వేసాను నేను. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాము. మొత్తం ముక్క ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోకూడదు, ముక్క ఇప్పుడే వేసాను కాబట్టి కాసేపు ఉడికించుకున్నాం. దీంట్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. ఉడికిపోతుంది. మామూలుగా మూత పెట్టి ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. మూత పెడితేనే చక్కగా ఉడికిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది. మూత పెడితేనే కూర టేస్ట్ వస్తుంది కర్రీకి. ఆవిరికి ఉడికితేనే బాగుంటుంది, మటన్ అయినా చికెన్ అయినా సరే. చక్కగా మగ్గిపోయిందేమో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం. ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. మామూలు కూరల్లో 1 టేబుల్ స్పూన్ వేసామంటే 1.5 టేబుల్ స్పూన్ వేస్తాం కాబట్టి దీంట్లో మనం ఒక 3-4 టేబుల్స్ వేసుకోవచ్చు చిన్న స్పూన్తో అయితే. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు వేయించుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం కూరకు మొత్తం పట్టేటట్టు మూత పెట్టి
మరో 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. అల్లం వేసాక మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పచ్చివాసన కూడా పోయి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు వేసుకుంటాం. ఇంకా వాటర్ వస్తుంది కదా, ఉప్పు వేస్తే ఒక 2 నిమిషాలు, మళ్ళీ ఒక 2 నిమిషాలు వాటర్ అంతా ఇంకేదాకా వండుకుందాం, ఉడకనిచ్చుకున్నాం ఫ్రెండ్స్. మూత వేసి ఏ కూరలో అయినా వేసిపోయినా పర్లేదు, కానీ నాన్ వెజ్లో మాత్రం పసుపు మాత్రం వేసుకోండి, లేకపోతే నీచు వాసన అనేది పోదు. ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నాను. నాన్ వెజ్లో కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. పచ్చిమిరపకాయలు వేసామని కారం తక్కువ వేసుకోవద్దు, స్పైసీగానే ఉంటుంది, బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని 5-6 విజిల్స్ వచ్చేదాకా చూసారా, వాటర్ పోసాను కదా, మొత్తం కలుపుకోవాలి. దీంట్లోకే మనం కడిగి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసేసుకున్నాము. ఇంకా 5-6 విజిల్స్ రాగానే కట్టేసుకున్నాం మనం. ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. పెట్టేశాను 4-5 విజిల్స్, 5-6 విజిల్స్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. మటన్ అప్పుడే మెత్తగా ఉడుకుతుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది. 6-7 విజిల్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది, విజిల్స్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకున్నాం మనం. మూత కూడా తీసేసుకున్నాము. చూడండి, చక్కగా ఉంది కదా, మునక్కాయ కూడా చక్కగా అవ్వకుండా ఉంది కదా. మనం మరొకసేపు ఈ వాటర్ అంతా ఇంకేదాకా కాసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ పొయ్యి వెలిగించి అంతలో మసాలాను కొత్తిమీర రెడీ చేసుకుందాం. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేయాలి. అదే కాకుండా ములక్కాయ ముక్క బాగా మెత్తగా అయిపోద్ది ఇంకా ఉడికితే అనుకుంటే మనం తీసేసి వేరే ప్లేట్లో, వేరే గిన్నెలో తీసుకుందాం. ములక్కాయ ముక్కల్ని మనం ఫస్ట్ ములక్కాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు మొత్తం ఉడికించుకున్నాము. ములక్కాయ మొత్తం ఉడికిపోయింది. వాటర్ కొంచెం ఉంది కదా, వాటర్ కూడా దగ్గరికి వచ్చేసేదాకా ఉడికించుకున్నాము. ములక్కాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఉడుకుతుంది. ఇంతలో మనం మసాలా వేసేసుకోవచ్చు. ఉడుకుతుంది కదా, చూడండి, ఎక్కడన్నా 1-2 వండుకొని ఉన్నట్టున్నాయి ములక్కాయలు మాత్రం. మసాలా వేసేటప్పుడు మెత్తగా అయిపోతుందని చెప్పి నేను తీసేసాను ములక్కాయల్ని. ఇప్పుడు మసాలా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ మసాలా అంటే మటన్ మసాలా వేసుకోండి. ఇవన్నీ నేను గరం మసాలా కూడా వేసాను, అలాగే మటన్ మసాలా కూడా వేస్తాను. ఇవన్నీ ఎవరెస్ట్ మటన్ మసాలా ఇది. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసేసుకుని వేసేసుకున్నాను. ఒకసారి తిప్పుకొని ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుని దింపేసుకుంటే ఇంత రుచికరమైన ములక్కాయ మటన్ మనకు రెడీ. ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒక్కసారి తిప్పుకొని ములక్కాయ మటన్ రెడీ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.